అందరికీ నమస్కారం. వైసీపీ సోషల్ మీడియాలో అలాగే సాక్షి పేపర్లో మా జగనన్న గనక ఉండుంటే పథకాలు ఏర్లై పారేవి, అమ్మఒడి తీసుకుంటూ తల్లులు చాలా సంతోషంగా ఉండేవారు, రైతు బంధు తీసుకుంటే రైతులందరూ చాలా సంతోషంగా పంటలు వేసుకుంటూ చక్కగా ఉండేవాళ్ళు, ఆటో వాళ్ళు 10,000 తీసుకుంటూ ఆటోలు ఫుల్గా రైమని తోలుకుంటూ ఉండేవాళ్ళు అంటూ చాలా సోషల్ మీడియాలో ఊతలు కొట్టే వార్తలు రాస్తా ఉన్నారు. ఏకంగా ముఖ్యంగా ఆర్కే రోజా గారు లండన్ నుంచి రావడం, తమిళనాడుకి వెళ్ళి పోటీ చేస్తానని చెప్పడం, ఏపీకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం. ఈ ప్రెస్ మీట్లో జగనన్న ఉండుంటే పథకాలు చక్కగా అవలంబించేవాడు, ప్రజలు మమ్మల్ని ఓడించారు కానీ మేము ప్రజల్ని ఎప్పుడు మేము ఏమీ తప్పు చేయలే, ప్రజలకు ఎప్పుడు మేము సంతోషంగా ఉండేలా అన్ని చర్యలు తీసుకున్నాం, పథకాలు అన్ని ప్రజలకు అండగా నిలబడ్డామంటూ రోజా ప్రెస్ మీట్లో మాట్లాడుతుంది. ఇక పేరు నాని కూడా 3 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి, ఏం చేశారు, ప్రజలు చాలా అల్లాడిపోతా ఉన్నారు, ప్రజలకు ఏ పథకాలు అందక ఇదేం ప్రభుత్వరా బాబు అంటూ పేరు నాని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే ప్రజల చేత ఏర్పాటు చేయబడిన ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కదా, మరి ప్రజల ఒపీనియన్ తెలుసుకోవాలి కదా. మీరు మేము అందరం పక్కన పెట్టడం, ప్రజల ఒపీనియన్ ఏంటంటే అన్నా మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు. అదే మీ ప్రభుత్వంలో దశల వారీగా 3,000 రూపాయలు పెన్షన్ అని చెప్పి దశల వారీగా పెంచారు. 250 అంటూ పెంచుకుంటూ మీకు 3,000 ఇవ్వడానికి 5 సంవత్సరాలు పట్టింది. అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు పాతది ఇవ్వాల్సిన 3,000 ప్లస్ కొత్తగా ఏర్పాటు చేసిన పెన్షన్ 4,000 మొత్తం కలిపి 7,000 రూపాయలు వచ్చిన నెలలోనే ఇచ్చేసారు. అలాగా పెంచిన పెన్షన్ 4,000 రూపాయలు ఈ రోజుకి స్టిల్ ఇస్తా ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పని. ఇంకోటి చెప్పనా, ఉచిత ఇసుక పాలసీని చంద్రబాబు నాయుడు గారు అవలంబిస్తే మీకు ఎలాగ అలవాటే కదా తప్పుడు ప్రచారాలు చేయడం, ఉచిత ఇసుక పేరని చెప్పడం, వెనకాల డబ్బులు వసూలు చేయడం అని చెప్పి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం మీకు సర్వసాధారణం. కానీ వాస్తవం ఏంటంటే ఒక్కసారి ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగితే, మేము ఆల్రెడీ మా టీవీ ఛానల్స్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఉచిత ఇసుక ఇస్తున్నారా అంటే ఖచ్చితంగా ఇస్తున్నారు. ఎవడ బండి ఇప్పుడు ఉచిత ఇసుక ఇస్తున్నారు, తీసుకెళ్ళడం నీకు ఎంతకాలం తీసుకెళ్ళి అంటారు. దాన్ని తీసుకెళ్ళేటప్పుడు నువ్వు లారీ పెట్టుకుంటావో, క్రెయిన్ పెట్టుకుంటావో, లేదంటే 50 టన్నులు లారీలు పెట్టుకుంటావో, ట్రాక్టర్లు పెట్టుకుంటావు, ఎస్ట్ వచ్చి పెట్టుకోరు అబ్బాయి, ఆ డ్రైవర్ ఖర్చులు నువ్వు ఇచ్చుకో, లారీ ఖర్చులకి ఏమంటే ఆ కిరాయిలు నువ్వు ఇచ్చుకో అని చెప్పి ప్రభుత్వమే చెప్పింది. అది ఎవరైనా చేసుకోవాల్సిన పని. కానీ డబ్బులు వసూలు చేస్తామని చెప్పి దీని మీద వార్తలు రాయడం ఎంత సర్వసాధారణం. మీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు, చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు మొత్తం తీసేశారు. మీ 5 సంవత్సరాల్లో కనీసం అన్నా క్యాంటీన్లు ఊసుకోలు లేకుండా మొత్తం పక్కన పడేశారు. ప్రతి పేదవాడు ఆకలి తెచ్చి అన్నా క్యాంటీన్లు పక్కన పెట్టేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభించారు. ప్రతి పేదవాడి నోట ఈ రోజున ఒకే ఒక్క మాట, ప్రతి పేదవాడికి 5 ఏళ్ళ నోట్లకి అన్నం తింటున్నామంటే ఇది చంద్రబాబు గారి కృషి వల్ల. చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయం మళ్ళీ ఈ రోజు ప్రతి పేదవాడికి అన్నం అందుతూ ఉంది. పేదవాడి నోటికాడ కూలి లాగడం ఏంటని చెప్పి అందరూ దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంలో పొగుడుతూ ఉన్నారు. మీకు ఏం పట్టి మీ కంటికి కనపడవు. ఎంత మాత్రం అభివృద్ధి జరగలేదు. ఎందుకు అభివృద్ధి జరగలేదు? ఈ 3 నెలల్లో పరిపాలన చూస్తే 5 సంవత్సరాలు చేయాల్సిన పనులన్నీ ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తుంటే ఏం ఇబ్బంది కలిగింది మీకు? మీరు చేసినటువంటి చెప్పన 1,30,000 కోట్ల రూపాయలు ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయి అప్పులు ఊపులు కూర్చేశారు. చంద్రబాబు గారు అనే మాట ఏంటంటే పథకాలు అవలంబించాలంటే ఈ అప్పులన్నీ తీర్చుకుంటూ రావాలి. కేంద్రం ఇచ్చే నిధులు కూడా 1,500 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చింది అమరావతి నిర్మాణం కోసం. ఆ అమరావతి నిర్మాణాన్ని రూపుదిద్దేలా పనులు చేయడం, అలాగే మిగతా పనులకి ఏదైతే అభివృద్ధి చేయాలో వాటి కోసం ఉపయోగించడం ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తుంటే 3 నెలల్లోనే మీరు ఇంత బురద జల్లడం ఇది కరెక్టేనా? చూస్తున్న ప్రతి ఒక్కరైనా సరే ఒకసారి న్యాయంగా ఆలోచించండి. జరిగిన పనులు వాస్తవా కాదా? అవాస్తవం అయితే మీరు ఏదైనా కామెంట్స్ పెట్టుకోండి. జరిగిన విషయాన్ని కూలంకషంగా చర్చలు జరుపుకోండి. చంద్రబాబు గారు అన్న పనులు చేసుకుంటూ వచ్చారా, ఇవి తప్పుడు ప్రచారాలు, ఇది వాస్తవం ఎంత, ఇది అవాస్తవం ఎంత తెలుసుకోండి. కానీ జరిగే మంచిని మాత్రం గుర్తెరగండి. వాస్తవాన్ని తెలుసుకోకుండా తప్పుడు రాతలు రాస్తే మీ రాతలకే వాల్యూ ఉండదు. జరిగిన విషయాన్ని కూలంకషంగా ప్రశ్నించి ఇది రైటు, ఇది తప్పు, జరిగింది ఒకటి చెప్పేది ఒకటి అనే రకరకాల, కానీ బురద జల్లే విషయంలో మీ క్యారెక్టర్ని మీరే పోగొట్టుకున్నారు అనే విషయం మర్చిపోతా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు నమ్మే కదా ఓట్లేసి గెలిపించుకున్నారు. ఈ రోజున చేసే ప్రతి పని కరెక్ట్గా చేసుకుంటూ వస్తుంది. ముఖ్యంగా అమరావతి నిర్మాణ పోలవరం ప్రాజెక్టు మీద ప్రభుత్వం చాలా శ్రద్ధ పెట్టింది. ఇచ్చిన నిధులన్నీ వాటిని ఎలాగైనా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. పథకాలు అవలంబించకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ అప్పుల ఊబి.
ఎక్కడ చూసుకున్నా స్కాములు. మీరు మన వార్తలు చూసుకున్న మొత్తం ప్రతి దాంట్లో ఏదో ఒక శాఖలో స్కామ్ జరుగుతాయి, ఒక్కటొక్కటి వెలుగు తీస్తూ ఉన్నారు. ఇవన్నీ కంప్లీట్ చేసుకుని దీంట్లో వాస్తవాలు వెలుగు తీసుకొని కొంచెం టైం పడుతుంది. పథకాలు ఆపుతారు, సూపర్ 6 పక్కన పెట్టేసని చెప్పి ఇవన్నీ తప్పుడు ప్రచారాలు వినకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.